ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు జరుగుతున్న ఆత్మీయ సభకు చేసిన ముస్లిం సోదరులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ సభ అనేది ఈరోజు నందలూరు మండలంలో చాలా ఘనంగా జరుపుకుంటున్న సమయం ఇది. రాత్రి ఈ టైంలో అయినా కూడా మహిళలు ఎంతో మంది వచ్చారు. అంటే ప్రేమ అంటే ఏంటని ప్రశ్నిస్తాను. జగన్ అంటే ఏంటి, జగన్ చేసే పథకాలు అంటే ఏంటి, జగన్ చేసే ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనేది మహిళల్లో కూడా ఎంతో బాగా తెలుసుకున్న రోజులు ఇచ్చినాయి ఈ రోజులు. కాబట్టి ఈరోజు జగనన్నకు ఓటేయాలి. జగనన్నను చూడండి, నిన్న అనవసరంగా ఏదో మాయశాస్త్రం చేసి తలకు అంత గొప్ప రాయితో కొట్టి తలంత బాగా చిచ్చేట్టుగా చేసినారంటే దాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంతవరకు మనుషులు చంపేదానికి కూడా రెడీ అయినారు. ఎంతవరకు ఉండాలో చూడండి. అపోజిషన్ పార్టీ రాజకీయాలు చేయొచ్చు కానీ మనుషులు చంపేందుకు దాన్ని తయారవుతున్నారంటే మీ పార్టీలు ఎందుకు ఉండాలి, ఎందుకు చేస్తున్నారు? ఈ రాజకీయాలు అవసరమా? ఇది కక్ష రాజకీయాలు స్టార్ట్ చేస్తే అందరూ అట్టే చేస్తారు. అలా కాకుండా అందరూ కలిసికట్టుగా పార్టీని డెవలప్ పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకుంటే అందరూ సంతోషపడతాం. కాబట్టి మన పార్టీ, మన జగనన్న పార్టీ ఫ్యాన్ గుర్తు. దయచేసి అందరం కూడా నందలూరు మండలంలో చాలా బాగా అందరం చేరడం. ఈరోజు కొత్త పాటలు కూడా జరిగింది, చాలా ఘనంగా జరిగింది పాటలు. కానీ కనీ విరిగినంత జనాలు రావటం కూడా జగన్ మీద ప్రేమ, మా మీద ప్రేమ ఇవన్నీ కలిసి ఈరోజు ఎంతో బాగా గణనీయంగా జరిగింది. కాబట్టి ఇప్పుడు రాత్రి జరిగింది, మన కలిగి చేసినాడు. నేను కూడా ఇంత పెద్దగా జరుగుతుంది నేను అనుకోలే. రఘునాథ్ రెడ్డి మేడ వస్తాడు ఎంపీ అనేది కూడా రాయచోట్లు ఇదే ప్రాబ్లంగా ఉంటే అందరూ కలుపుకొని 20 లక్షల అవన్నీ కలుపుకోవడం అయిపోయింది. అవన్నీ ప్రాబ్లమ్స్ అలిగిలేదంతా తీరిపోయింది. చాలా బాగుండాలి. కాబట్టి ఈ సభకు ఆయన కావాల్సింది రాలేకపోయినా. దాంట్లో భాగంగా ఈ కలీము చేసిన మంచి పనికి ముస్లిమ్స్లో తేడా అనేది లేకుండా చేసిన వ్యక్తి కాబట్టి అతను అందరినీ కలుపుకొని చేసుకుంటూ జరగబోయే రోజుల్లో కూడా ఏదైనా ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ ఇక్కడ లోకల్ కలీం ద్వారా ఏమైనా చేయాలనుకున్నా కూడా మేము అందుబాటులో లేకపోతే ఎమ్మెల్యే మన అమర్నాథ్ రెడ్డి కానీ అనిల్ కానీ నేను అందుబాటు అందరూ ఉంటాం. ఒకవేళ లేకపోతే లోకల్లో ఉన్న లీడర్లు ఉన్నారు, కలీం కానీ అనుకోని హిందువులు కానీ, వాళ్ళ ద్వారా అయినా పబ్లిక్ సేవ చేసేదానికి జగన్మోహన్ ద్వారా మేము చాలా సంతోషకరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంటేనే ముస్లింస్ అభిమానులు ఆయన. అదే మాదిరి వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఈరోజు సాయంత్రం కూడా చాలామంది 100 కుటుంబాల పైన మందూరులో ముస్లిం సోదరులందరూ పార్టీలో చేరవుతాయి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అలా చంద్రబాబును మోసపోయినాం, మేము చంద్రబాబును నమ్మి పార్టీలో పనిచేసాము, కానీ అతను 3 మాటలు బీజేపీతో కలుసుకొని 3 మాటలు ఇవ్వడం జరిగింది. ముందు మాకు అన్యాయం జరుగుతుంది ఉద్దేశంతో ఈరోజు అందరూ గడిచారు. నాకు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఈరోజు ఆలోచించారు, మీకు మేలు జరిగి ఉంటేనే నాకు ఓటేయండి, లేకుంటే వద్దని చెప్తున్నారు. ఏకైక నాయకుడు భారతదేశంలో దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అయిపోతే ఈరోజు ఈ ప్రాంతంలో ఈ ఊరు దొరక అతని క్యాండిడేట్ 6 మండలాల్లో అరువు తెచ్చుకుంటారు. ఎక్కడి నుంచో రాయచోటు నుంచి. ఇక్కడ లేరా మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు? రాయచోటు నుంచి వచ్చి ఈ ప్రజలు ఏం కావాలని అసలు అతని కోసం 2 రోజులు పడతాడు ప్రచారం. నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి మీకు అమర్నాథ్ రెడ్డి గారు. మీరు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని జగన్మోహన్ రెడ్డిని బలపరిచి ఒక్కసారి ముఖ్యమంత్రి చేయాలి మీ అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం అండి. అరవపల్లి, మన నాగిరెడ్డిపల్లి అరవపల్లి వాస్తవ్యులందరూ మన కలీం గారు వారి ఇంట్లో అందరికీ భోజనాన్ని పిలిచి 10 మంది మైనారిటీ సోదరులకు మిగతా అందరికీ కూడా పిలిచి ఈ ఎలక్షన్ శుభ సందర్భంలో 10 మందిని కలిపి మన జగనన్న విజయానికి తోడ్పాటు కావాలి, 10 మంది సహాయ సహకారాలు కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ భోజన కార్యక్రమం అందరినీ పిలవటం జరిగింది. నాకు కూడా చాలా సంతోషం. కానీ లేట్ అయింది నాకు. నేను రాయచోటి వీరవల్లి అక్కడ తిరుగుతున్నందువల్ల భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా కలీం ఈ లోకల్గా అంతా కలీమే ఉన్నారు. నందలూరు, నాగిరెడ్డిపల్లికు ఇంకా చాలామంది సోదరులు ఉన్నారు, మైనారిటీ సోదరులు. అలా ముఖ్యంగా ఈయన కూడా ముఖ్యంగా అందరికీ ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. భాస్కర్ రెడ్డి గారు, మిగతా మన కన్వీనర్ గారు అందరూ ఉంటారు. మేము కూడా ప్రత్యేకంగా ఆయనే కాకుండా ఏ టైంలో ఫోన్ చేసినా కూడా మేము అందరికీ
మా సహకారాలు ఇస్తూ మన పార్టీ సపోర్టర్స్ అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ప్రజలందరికీ కూడా సహకరించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తాము. ఈ ఎలక్షన్స్లో మనం జగనన్నను వైసీపీని సమర్థించుకుంటూ ఆయన అభివృద్ధిగా ఆయన గెలిపించుకొని అత్యధిక మేరకు గెలిపించుకోవాలనే ప్రయత్నంలో మనం రోజు తిరుగుతున్నాము. మీరందరూ సహకరించి ఈ ఎలక్షన్ను సపోర్ట్ చేయండి.